భారతీయ జనతా పార్టీ ఆంధ్రదేశంలో ఉనికి లేకపోయినా మొత్తం 25 పార్లమెంటు స్థానాలు మావే అని చెప్పుకోవడానికి వీలైన దేశం రాష్ట్రం కింద ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశంలో బీజేపీకి ఒక్క పార్లమెంటు స్థానం ప్రస్తుత లోక్సభలో లేకపోవచ్చు. కానీ లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ, ప్రతినిధులు కానీ, తెలుగుదేశం ప్రతినిధులు కానీ భారతీయ జనతా పార్టీ అడుగులకు మడుగులెత్తున్నారు తప్ప ఎక్కడ చోట తప్పకుండా వాళ్ళు ఎలా అడుగేయమంటే అలా వేస్తున్నారు, అలా నడవమంటే నడుస్తున్నారు, సభలోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు, రమ్మంటే రమ్మంటున్నారు, కూర్చుంటే కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు, పడుకోమంటే పడుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎదురు లేదు అన్న పరిస్థితి ప్రస్తుత పార్లమెంటరీ ఈ నియోజకవర్గాలని అన్నింటినీ చూసుకుంటే తెలుస్తున్న విషయం అది. అది రాజ్యసభలోనూ ఇదే వర్తిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఉన్న పొత్తులు ఎన్నికల ముందు మళ్ళీ 2024 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు బీజేపీతో కూడా కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కలిస్తే లాభమా నష్టమా, కలిస్తే ఏమైనా మళ్ళీ మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు లేకపోతే ఇతరత్ర ఓట్లు మనకు పోతాయా అన్న ఆలోచన ఒకటైతే, కలిస్తే అవి తగ్గినా సరే కూడా కలిసి ఓట్లు ఎన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య రామ మందిరం గొడవతోటి రామ మందిరం వ్యవహారాన్ని అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన దీంతో మళ్ళీ ఒకసారి కొంత ఊపు వచ్చింది కాబట్టి అవన్నీ ఆ మధ్యతరగతి ఓట్లు కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉన్న ఓట్లు కానీ, లేకపోతే బీజేపీకి అనుకూలంగా పెరిగిన ఓట్లు కానీ మనకు ఉపయోగపడతాయా, ఇలాంటి ఆలోచనలన్నీ లోకల్ పార్టీలు చేస్తుంటే బీజేపీ కూడా ఈ లోకల్ పార్టీలతో కలిస్తే ఎలా ఉంటుంది. లోకల్ పార్టీలు అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా ఉంది. అధికారపక్షం కానివి ఏమున్నాయంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు కూటమి. జనసేన ఆల్రెడీ ఇప్పటికే బీజేపీతో కలిసి ఉంది. కలిసి ఉందా లేదా అంటే ఏమో ఇంకా విషయాలు వాళ్ళిద్దరూ కలిసి చేసిన పనులు కూడా పెద్దగా కనబట్టలేదు కానీ ఏదో మొత్తం మీద కలిసి ఉన్నాము అని అనిపిస్తున్నారు. విడిపోయారంటే విడిపోయినట్టు లేదు, కలిసి ఉన్నారంటే కలిసి ఉన్నట్టు లేదు అన్నట్టుగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నారు అన్నట్టుగా అప్పుడే దాఖలాలన్నీ కనబడుతున్నాయి. ఉమ్మడి సభలకు వెళ్తున్నారు, ఉమ్మడి కార్యక్రమాలకు వెళ్తున్నారు. అలా బీజేపీ జనసేన వెళ్ళిన సందర్భాలు అయితే లేవు కానీ గొడవలు కూడా స్పర్ధలు ఏమి ఉన్నట్లేదు. ఈ నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలోకి వచ్చినప్పుడు ఈ జనసేనను మధ్యవర్తిగా పెట్టి తెలుగుదేశము బీజేపీ కూడా అటు ఇటు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఒకటి నడుస్తుంది. ఇలాంటప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కలిస్తే కమ్యూనిస్టుల దగ్గర చేరువవుతారనుకున్న, అధికార పక్షానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేరువవుతారనుకుని దూరం అవుతారేమో, చేరువుగా ఉన్నారనుకుంటున్నాం కదా, ఇప్పుడు దూరం అవుతారేమో అనుకుంటే వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళ ఓటు బ్యాంక్ ఎప్పుడో పోయింది అనే ఆలోచన కూడా చాలా సీరియస్గా కన్సిడరేషన్లో ఉంది. అంటే జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ కమ్యూనిస్టుల ప్రాబల్యం గురించి ఎవరు పెద్దగా బెంగపట్టలేదు. కాంగ్రెస్ ఆల్రెడీ జీరోకి వచ్చేసినట్టుగానే అయిపోయినట్టే కదా. ఎందుకంటే అధికారం చెలాయించిన పార్టీ 78లో స్వారావరిగా ఉండే రోజుల్లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి పాదుకొలిపిన ఆంధ్రదేశంలో ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది, ఉనికి లేకుండా పోయింది. షర్మిల గారు వచ్చి ఏం చేస్తారంటే అది ఏమో జరుగుతుందో చూడాలి. అది కూడా ఏమైనా 1%, 2% ఓట్లు పెరగచ్చు తప్ప సీట్లు వచ్చే పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళకైతే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తు ఉండాలా అక్కర్లేదా అనే విషయంలో వచ్చినప్పుడు కొంచెం లోపలికి వెడితే మనం పురంధరేశ్వరి గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత కొన్ని అపోహలు, అనుమానాలు, తర్వాత విమర్శలు వచ్చాయి. ఏంటంటే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బావగారే కాబట్టి చంద్రబాబు నాయుడు బావ, లేకపోతే తన అక్కకు మొగుడు అయ్యుండొచ్చు, లేకపోతే చెల్లెల మొగుడు అయ్యుండొచ్చు, ఏదైనా సరే బావనే కదా మనం అనుకుంటాం కనుక పెద్దల్లుడు, చిన్నల్లుడు అని మనందరికీ తెలుసు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పెద్దల్లుడు అనేవారు, ఈయన చిన్నల్లుడు అనేవారు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇద్దరు బంధుత్వం ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించిన వారే కాబట్టి ఆ కూతురు కనుక ఈవేళ కనుక పురంధరేశ్వరి గారు వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నారు అన్న ఇది ఆవిడ వాళ్ళు కలిపేస్తోంది అనే ఇది బీజేపీలో కూడా వ్యతిరేకంగా నడిచింది. ఇది కాకుండా ఆవిడ చాలా తెలివైన పని చేసింది ఏంటంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతోటి, జనసేనతోటి కలిసి వెళ్ళాలా అక్కర్లేదా అన్న దాని మీద కోర్ కమిటీలో చర్చించి ఆవిడ ఒక చాలా తెలివైన ఆలోచన ఆవిడ చేసిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ పురంధరేశ్వరి గారు కోర్ కమిటీలో ఉన్న 30 మంది సభ్యుల్ని సీక్రెట్ కవర్లు, సీల్డ్ కవర్లతోటి మీ అభిప్రాయాలు కలిసి పెడదామా వద్దా అన్న అభిప్రాయాలు అడిగితే మెజారిటీ సభ్యులందరూ కూడా అవన్నీ తీసుకెళ్ళి ఆవిడ సీలు కూడా ఇప్పకుండా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు అంటే జాతీయ అధ్యక్షుడు, నిజమైన జాతీయ అధ్యక్షుడు. ఎందుకంటే చాలామంది పక్క రాష్ట్రంలో కూడా ఏమీ లేకపోయినా జాతీయ అధ్యక్షుడు చెప్పుకుంటున్న వాళ్ళ గురించి మనకు తెలుసు. మన రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఇది నిజమైన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు. ఆ జేపీ నడ్డా గారి దగ్గరికి పట్టుకెళ్ళి ఆ సీల్డ్ కవర్లన్నీ పట్టుకెళ్ళి పెట్టారు. పెట్టి చూస్తే అందులో తెలుగుదేశం పార్టీని నిలువెల్లా వ్యతిరేకించే వ్యక్తులు కూడా
అంటే బీజేపీలో ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, పెట్టుకుందాము అని చెప్పి రాసిచ్చారు అనేది వెలుగులోకి వచ్చిన విషయం. ఎందుకు ఇచ్చారు వీళ్ళందరూ అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది కనుక ఎంపీలు అయిపోదాము, ఎంపీలు అయిపోతే కేంద్రంలో మంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. అందు గురించి అప్పుడు వాళ్ళు ఒక 9 స్థానాల్లో మాకు కావాలని అడుగుతున్నారు. బీజేపీ తరఫున 9 స్థానాలు ప్రతిపాదన ఉందని అంటున్నారు. అసెంబ్లీ స్థానాల మీద పెద్దగా పట్టుబట్టట్లేదు. 10 ఇచ్చినా 12 ఇచ్చినా లేదంటే 6 ఇచ్చినా సరే సరిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. పార్లమెంటు స్థానాలు మాత్రం 9 అడుగుతున్నారు. 9 అడిగితే 6 అయినా వస్తాయి కదా అని వాళ్ళ ఆలోచనగా కనబడుతుంది. ఈ 6 స్థానాలు ఎవరెవరికంటే సరే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు మళ్ళీ తిరిగి వాళ్ళకి స్థానాలు ఉండొచ్చు. వాళ్ళ అభ్యర్థులు ఇప్పుడు యాస్పిరెంట్స్ ఎవరు బీజేపీ నుంచి అంటే వీళ్ళిద్దరూ బలంగాను పురంధరేశ్వర్ గారు, ఇక సత్యకుమార్ గారు, కొత్తగా జాతీయ కార్యదర్శిగా వచ్చిన సత్యకుమార్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సత్యకుమార్ గారు, ఇక జీవీఎల్ నరసింహారావు గారు, సోమ వీర్రాజు గారు అంటే 6 క్యాండిడేట్లు రెడీగా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పోటీ చేయడానికి. తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే పాత తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే రాజమండ్రి నుంచి అయినా కాకినాడ నుంచి అయినా సరే పోటీకి సిద్ధపడడానికి సోమ వీర్రాజు గారు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే జీవీఎల్ నరసింహారావు గారు గారు ఇంతకుముందు పురంధరేశ్వర్ గారు అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేశారు కానీ జీవీఎల్ నరసింహారావు గారు ఇప్పుడు విశాఖపట్నం నుంచి టెస్ట్ వేద్దామని ఆయన ఆలోచనలో ఉన్నారని చెప్పి అదొక ఆలోచన జరుగుతుంది. మొత్తం మీద ఏదైనా ఈ ఇంతమంది క్యాండిడేట్లు రెడీగా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెంట్రల్లో పదవులు కొట్టాలనే పొందొచ్చు, మనకి సులువుగా మనం ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యంగా మనకి రావచ్చు అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళు ముచ్చటపడుతున్నారు కనుక ఇప్పుడు బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థులకి డిమాండ్ పెరిగింది. మరి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి కూడా చేయొచ్చు అనే అవకాశాలు కూడా పేరు మాట వినబడుతున్నప్పుడు పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి అవకాశం అనుకుంటే ఒకవేళ పురంధరేశ్వరి గారికి తప్పక రాజమండ్రి ఇస్తే మనం కాకినాడ నుంచి అయినా సిద్ధపడాలని సోమ వీర్రాజు గారు సమాయత్తం అవుతున్నారు అన్నది అదొక మాట. ఇవన్నీ ఎలా ఉన్నా సరే కూడా ఒకవేళ పురంధరేశ్వరి గారు కనుక రాజమండ్రి రాకపోతే జనసేనతోటి పొత్తు ఉన్నా సరే కూడా జనసేనకో లేకపోతే బీజేపీకో ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటే ఎంవీఎస్ మూర్తి గారు మనవడు అంటే బాలకృష్ణ గారు అల్లుడు ఆయన్ని ఇందులో దింపాలి. రెండో అల్లుడు బాలకృష్ణ గారు అల్లుడు భరత్ అని ఉన్నారు, ఎంవీఎస్ మూర్తి గారి మనవడు. ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన తెలుగుదేశం అభ్యర్థిగా అయితే ఆయన, బీజేపీ అభ్యర్థిగా అయితే పురంధరేశ్వరి గారు రావచ్చు అన్నది ఒక ఆలోచన. జనసేనకి ఇస్తే జనసేన అభ్యర్థిగా ఎవరు ఉంటారంటే వాళ్ళకి కూడా రెడీగా ఉన్నారు. కాకినాడ నుంచి కూడా జనసేన అభ్యర్థి సానా సతీష్ గారిని పరిశీలన ఉంది. సానా సతీష్ అనే పేరు అనేది అదొకటి చెప్తున్నారు. అందుచేత అభ్యర్థులు అయితే సిద్ధంగా ఉంటున్నారు కానీ క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే ఇప్పటివరకు లేదు. ఎవరు పోటీ చేస్తారు, బీజేపీ నుంచి పోటీ చేస్తారా, జనసేన నుంచి పోటీ చేస్తారా, తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా అన్న స్పష్టత అయితే లేదు. కానీ సీట్ల కోసం మాత్రం సిద్ధంగా అభ్యర్థులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ వస్తాయి స్థానాలు, వీళ్ళు అడిగినన్ని ఇస్తారా లేదా అన్నది విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు అన్నదానికి కూడా మనం వెనక్కి పెడితే రాజమండ్రిలో 2 సార్లు బీజేపీ నెగ్గిన చరిత్ర కనబడుతుంది పార్లమెంట్కి, లోక్సభ స్థానానికి. 98లో గిరిజాల స్వామినాయుడు గారు నెగ్గారు. అలాగే తర్వాత 99లో వెంటనే ఎన్నికలు వస్తే ఎస్బీకే సత్యనారాయణరావు గారు నెగ్గారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. ఎస్బీకే సత్యనారాయణరావు గారు మంచి మెజార్టీతో వేళ నెగ్గారు, 60,000 పైచీలకు మెజార్టీతో. గిరిజాల స్వామినాయుడు గారు కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ తెలుగుదేశం తరఫున మన మూర్తి గారు మనవడు అనుకున్నాం కదా, మూర్తి గారు రాజమండ్రి వచ్చి పోటీ చేసిన సందర్భం కూడా ఉంది 98లో. మూర్తి గారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశంకి ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యనారాయణ రెడ్డి గారు, టీవీ సత్యనారాయణ రెడ్డి గారు చాలా మంచి పేరున్న నాయకుడు. ఆ రోజుల్లో డీసీసీ ప్రెసిడెంట్గా తూర్పుగోదావరి జిల్లాకి మొట్టమొదటి డీసీసీ ప్రెసిడెంట్గా రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ జిల్లాలో. ఆయన మంచి పేరు తెచ్చుకుని మంచి పార్టీలో చురుగ్గా పనిచేశారు. మంచి పేరున్న ప్రతిష్టలు న్యాయవాదిగా కూడా చాలామందిలో ఉండేవారు. ఆయన నెగ్గుతారని అందరూ అనుకున్నారు కానీ ఆయనకి అవకాశం లేకుండా బీజేపీ అభ్యర్థి గిరిజాల స్వామినాయుడు గారు అప్పుడు ఈ కాపు ఈక్వేషన్ అనేది వర్కౌట్ అయింది. రాజమండ్రి లోక్సభ స్థానంలో ఉన్న కాపు ఓటర్లందరిలోనూ ఐక్యత రావడం, మిగిలిన అభ్యర్థులతో చెరువు కులానికి సంబంధించిన వారు రావడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి అందరూ చిత్తశుద్ధితో సహకరించకపోవడం, కాంగ్రెస్లో ఉన్న కాపు నాయకులు కూడా, కాపు ఎమ్మెల్యేలు, కాపు నాయకులు సారం వాళ్ళు కూడా లోపాయకారిగా గిరిజాల స్వామినాయుడు గారికి పనిచేయడం, ఇవన్నీ ఆయన కలిసి వచ్చి ఆయన లోక్సభకు కూడా వెళ్ళగలిగాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. నాదెండ్ల భాస్కరరావు పార్టీలోకి వెళ్ళడంతో ఆయనకు మళ్ళీ అవకాశం రాలేదు. మళ్ళీ తిరిగి బీజేపీ నుంచి లోక్సభకు వెళ్ళగలిగాడు. ఇది అయితే స్వామినాయుడు గారు పోటీ చేసినప్పుడల్లా ఒక నానుడి కూడా వచ్చిందంటే పూర్తి కాలం ఉండరు స్వామినాయుడు గారు ఉంటేనన్నది ఆయన ఎన్నిక అయినప్పుడే అనేవారు. అలాగే 2 సార్లు అయింది.
ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 83లో పోటీ చేసి 84 నాదెండ్ల భాస్కరరావు సంక్షోభంలో పడిపోయారు. అలాగే 98లో పనిచేసి మళ్ళీ కేంద్రంలో అప్పుడు వచ్చిన వాజ్పేయి గవర్నమెంట్‌కి వచ్చిన సంక్షోభంలో మళ్ళీ తక్కువ కాలంలో ఏడాది మాత్రమే లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే కృష్ణరాజు గారు కాకినాడ గురించి తీసుకుంటే కృష్ణరాజు గారు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు 98లో. మళ్ళీ 99లో నరసాపురం వెళ్ళి నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంచేత ఈ 2 జిల్లాలు కూడా బీజేపీని కూడా ఆదరిస్తాయి అనే ఆలోచనతో వాళ్ళు ఉండి ఇప్పుడు ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నది మనందరికీ వినిపిస్తున్న మాట.